వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ పేపర్ లీక్ నిరసనతో వెలుగులోకి వచ్చిన బొద్దింకల జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. ఈయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈయన తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఆయన విదేశీ విద్యకు సంబంధించి ఖర్చులు కానివ్వండి, కుటుంబ ఆస్తులు కానివ్వండి, అలాగే ఈయనకు ఎవరైతే ఫండింగ్ చేశారో ఆ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి కావాలి అని గుజరాత్కి చెందిన ఒక ఆర్టీఐ కార్యకర్త అధికారులను కోరాడు. గుజరాత్లో కోరారు, మహారాష్ట్రలో కూడా ఒక ఆర్టీఐ కార్యకర్త కోరాడు. ఇక గుజరాత్లోని సూరత్కి చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఏం కోరాడంటే, అభిజిత్ దీప్కే తండ్రి మహారాష్ట్రలో ఎంఐడిసిలో జూనియర్ ఇంజనీరింగ్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. జూనియర్ ఇంజనీర్ అంటే నెలకు 60 నుంచి 65 వేల జీతం వస్తుంది. ఇందులో ఏమైనా లోన్స్ అవి ఇవి కటింగ్లు ఏమైనా పోతే 45 నుంచి 50 వరకు వస్తాయి. మరి అలాంటి వ్యక్తి తన కొడుకును అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో అంత భారీ ఖర్చుతో ఎలా చదివించాడు? ఇది ఆదాయానికి మించిన ఆస్తుల పరిధిలోకి వస్తుంది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని అమిత్ తివారీ ఫిర్యాదు చేసిండు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహాయార్థం సీనియర్ న్యాయవాది రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ ఈ బొద్దింకల విద్యార్థి నిరసనల కోసం 1 కోటి రూపాయల వరకు లీగల్ డిఫెన్స్ ఫండ్ను కూడా ప్రకటించిండు. మరి ఈ లీగల్గా 1 కోటి ఫండ్ ఇచ్చినప్పుడు 18% జీఎస్టీ విధించాలి. కేంద్రీయ పరోక్ష పన్నుల మరియు సుంకాల బోర్డు సిబిఐసిని కూడా కోరాడు. ఎందుకు విధించాలి, ఎందుకు కట్టాలి ఆయన పన్ను అంటే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎలాంటి నమోదు లేని సంస్థ రాజకీయ పార్టీ తరహాలో విరాళాలు వసూలు చేయడం చట్ట విరుద్ధం. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిండ్రు. ఈ ఉద్యమానికి చైనా లేదా పాకిస్తాన్ వంటి విదేశీ శక్తుల నుంచి నిధులు వస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అలాగే అమెరికా చదువు కోసం తండ్రి సంపాదనపైనే కాకుండా బోస్టన్ యూనివర్సిటీ అందించిన స్కాలర్షిప్ గురించి కూడా వాదనలు వస్తున్నాయి. ఒకటి, ఎలా చదివాడు, ఈయనకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి, ఏం చేశాడు అనేది ఆర్టీఐ ఇవ్వాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. అండ్ ఎవరైతే కపిల్ సిబాల్ 1 కోటి రూపాయలు అనేది వీళ్ళకి ఇచ్చాడో దానికి సంబంధించి 18% జీఎస్టీ వసూలు చేయాలి. ఇక వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఆయన కోరుతున్నాడు. అయితే దీనికి అభిజిత్ దీప్కే ఏంటంటే, నేను స్కాలర్షిప్ మీద చదివినా అది ఇది అని ముచ్చట్లు చెప్తాడు. నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఛత్రపతి సంభాజీ నగర్లో ఒక కార్యక్రమం నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. ఇక మేము వచ్చింది ఓన్లీ విద్యార్థుల హక్కులు విద్యా సంస్కరణల కోసమేనే చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడిండు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ ఆర్టీఐ వ్యక్తి కోరినట్టుగా దీనికి సంబంధించి తీగలాగితే డొంకంతా కదులుతుంది, అభిజిత్ దీప్కి అసలు ముఖం బయటకు వస్తుంది అంటున్నారు జనాలు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.